ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్తబ్దత ఉన్నప్పటికీ కూడాను ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రకాల సమస్యలు ఎప్పుడు తీరుతాయో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మనం చేయడానికి బోల్డంత పని ఉన్నప్పటికి కూడాను అకారణమైనటువంటి సమ్మెల వల్ల, సాంకేతిక కారణాల వల్ల, కుల మత వర్గ విచక్షణ ఈ గొడవల వల్ల, ఆందోళన వల్ల ఇవన్నీ ఏమి చేయలేకపోతారు. విదేశాలు వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అక్కడేం జరుగుతుందో సక్రమంగా ఉంటామా లేదా అని. అదేవిధంగా వేరే చోటికి వెళ్దామని చెప్పి అనుకుంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ అభద్రతాభావం ఏదైతే ప్రపంచాన్ని ఆవహించిందో అది మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపుతుంది. ప్రతి విషయాన్ని 1-10 సార్లు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల్ని దూరంగా పంపించడానికి, దూరంగా చదివించడానికి కూడా మీరు భయపడే పరిస్థితి గోచరిస్తుంది. దేశకాలమాన పరిస్థితులు మిమ్మల్ని అంతగా భయపెట్టే పరిస్థితిగా తయారవుతుంది. స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి సీట్ లభిస్తుంది. సివిల్ సర్వీసుల కోసం కృషి చేస్తున్న వాళ్ళకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళకు కూడాను సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వ్యాపారపరంగా నూతనమైనటువంటి ప్రయోగాలు కొన్ని చేస్తారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. భగవంతుడి దయ వల్ల నష్టం రాకుండా బయటపడగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను మనం ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో నడవాలి. అనవసరమైన వాటితో పోకూడదని విందులు వినోదాలకు కూడాను చాలా వరకు తగ్గించే పరిస్థితిగా గోచరిస్తుంది. తగ్గిస్తారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని జన్మరాశిలో నడుస్తున్నాడు. చాలా శక్తివంతంగా ఈ ఏలినాడు శని ప్రభావం ఉంది. అందుకని 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. నలుపు ఒత్తుతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. పూజ చేసేటప్పుడు పరిమళ గంధాన్ని, పరిమళ దువ్వాదిని ఉపయోగిస్తే చాలా మంచిది. సిద్ధగంధంతో అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించండి. సర్పదోషాలు పోవటానికి సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. మంచి ఫలితాలు తప్పకుండా అమల్లోకి వస్తాయి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీలో వచ్చినటువంటి మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించుకున్నా మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే దృష్టి పెట్టి విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత చాలా బాగుంటుంది. సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతారు. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ సంతానంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. చాలా సానుకూలమైన ఫలితాలు విశేషంగా ఏర్పడతాయి. ఇది ప్రాక్టికల్గా ఎంతోమంది చేసి అనుకూలమైన ఫలితాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు కనుక ఈ సూచన మీకు కూడా చేస్తున్నాను. మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి.